కథ పేరు అందం లేని బాతుపిల్ల. ఒక తల్లి బాతు నిశ్శబ్దమైన చెరువు దగ్గర తన గుడ్లపై కూర్చుంది. ఒక్కొక్కటిగా గుడ్లు పగిలి పసుపు బాతు పిల్లలు బయటికి వచ్చాయి. ఒక గుడ్డు మాత్రం మిగతా వాటికంటే పెద్దగా ఉండి ఆలస్యంగా పగిలింది. చివరి గుడ్డు పగిలినప్పుడు బూడిద రంగు బాతు పిల్ల బయటికి వచ్చింది. ఆ బాతు పిల్ల మిగతా వాటికంటే భిన్నంగా కనిపించింది. మిగతా బాతులు దానిని చూసి నవ్వాయి. ఫారంలో జంతువులు కూడా దానిని ఎగతాళి చేశాయి. చిన్న బాతు పిల్లకి చాలా బాధగా, ఒంటరిగా అనిపించింది. ఆ బాధ తట్టుకోలేక అది ఫారం నుండి వెళ్ళిపోయింది. స్నేహం ఆశిస్తూ అది అడవి బాతులను కలుసుకుంది. కానీ వాళ్ళు దానిని అంగీకరించలేదు. వేటగాళ్ళు మరియు కుక్కలు దాన్ని భయపెట్టాయి. చలికాలం వచ్చి అది చాలా కష్టపడింది. చల్లని నీటిలో అది దాదాపు గడ్డ కట్టుకుపోయింది. ఒక దయగల రైతు దానిని కాపాడాడు. భయంతో అది మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోయింది. వసంతం వచ్చింది. ప్రకృతి మళ్ళీ అందంగా మారింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అది ఆశ్చర్యపోయింది. ఇతర హంసలు దానిని తమలో ఒకడిగా అంగీకరించాయి. అది ఆనందంగా, గర్వంగా జీవించింది. నీతి: ఎవరిని వారి రూపం చూసి తీర్పు ఇవ్వకండి, ఎందుకంటే నిజమైన అందం బయటపడటానికి సమయం పడుతుంది.